ఈ వీడియోలో ఏపీ టీచర్కి సంబంధించి మొబైల్ అటెండెన్స్ యాప్ను ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే మొబైల్ ద్వారా అటెండెన్స్ వేయడం అనేది కొత్తగా ప్రవేశపెడుతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలకు మాత్రమే ప్రస్తుతం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే ఏ జిల్లాలో ఏ మండలంలో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మొబైల్ అటెండెన్స్ యాప్ని యూజ్ చేస్తున్నారో వారు మాత్రమే ఈ అటెండెన్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్స్ ద్వారా అటెండెన్స్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పైలట్ ప్రాజెక్టులో ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన యాప్ని వినియోగిస్తున్నారు. అంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఈ యాప్ అనేది ఒక రకమైన మొబైల్ అటెండెన్స్ యాప్. ఇది గుంటూరు జిల్లాలో కొన్ని మండలాల్లో మాత్రమే ఈ యాప్ని వినియోగిస్తున్నారు. అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏపీ రిమ్స్ అని చెప్పేసి ఇంకొక ఆండ్రాయిడ్ యాప్ని వినియోగిస్తున్నారు. కాబట్టి మీ జిల్లాలో ఏ యాప్ని అయితే వినియోగిస్తే అదే యాప్ని మీరు యూజ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ రిమ్స్ యాప్ను ఉపయోగించి మొబైల్లో టీచర్ అటెండెన్స్ని ఏ విధంగా క్యాప్చర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడానికి నా వెబ్సైట్ ఓపెన్ చేయండి. గూగుల్లో మీరు amravatiteacher.com అని చెప్పేసి మీరు సెర్చ్ చేసి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ ఈ 2 రకాల యాప్స్ లింక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఏపీ టీచర్స్ మొబైల్ అటెండెన్స్ యాప్ డౌన్లోడ్, ఇది వచ్చేసరికి మనకి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం వినియోగిస్తున్నారు. నెక్స్ట్ ఏపీ రిమ్స్ యాప్, ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఈ విధంగా మీ జిల్లాలో మీ మండలంలో ఈ రెండిట్లో ఏ యాప్ వినియోగిస్తే ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్స్, ఈ 2 లింక్స్ ఉంటాయి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజీ మీకు ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీరు కిందకు వచ్చేస్తే ఏపీ టీచర్స్ మొబైల్ అటెండెన్స్ యాప్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ మొబైల్ అటెండెన్స్ యాప్ ఏపీకే ఫైల్ అనేది మీకు డౌన్లోడ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏపీ రిమ్స్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఏపీ రిమ్స్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ పేజీలో మీరు కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఏపీ రిమ్స్ అటెండెన్స్ యాప్ అని లింక్ ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ రిమ్స్ యాప్ అనేది ఈ విధంగా మీరు amravatiteacher.com నుంచి ఈ లేటెస్ట్ వెర్షన్ని ఎప్పటికప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్లో మనం స్కూల్ లాగిన్ ఉంటుంది, అదేవిధంగా ఇండివిజువల్ టీచర్ లాగిన్ కూడా ఉంటుంది. స్కూల్ లాగిన్లో అయినా సరే మనం అటెండెన్స్ క్యాప్చర్ చేయవచ్చు, లేదంటే ఇండివిజువల్ లాగిన్లో అయినా సరే మనం అటెండెన్స్ని క్యాప్చర్ చేయవచ్చు. కాకపోతే ఫస్ట్ టైం మాత్రం మనం కంపల్సరీగా స్కూల్ లాగిన్లోకి వెళ్ళిపోయి అక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైము మనం స్కూల్ లాగిన్లో అయినా క్యాప్చర్ చేయవచ్చు, లేదంటే ఇండివిజువల్ లాగిన్లో అయినా సరే మనం అటెండెన్స్ని క్యాప్చర్ చేయవచ్చు. కాబట్టి ముందుగా ఫస్ట్ టైం మాత్రం మన పాఠశాల యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది డిఫాల్ట్గా ప్రెజెంట్ అయితే మాత్రం స్మాల్ లెటర్స్లో school@123 అనేది పాస్వర్డ్ వద్ద ఇవ్వాలి. యూజర్ ఐడి వద్ద డైస్ కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి హోమ్ పేజీ కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ స్టాఫ్ ఎన్రోల్మెంటు, స్టాఫ్ అటెండెన్స్ ఈ రెండేనమాట ప్రస్తుతం మనం ఉపయోగించేవి. ఇక్కడ స్టాఫ్ ఎన్రోల్మెంట్ ఆప్షన్ ద్వారా ముందు ఈ పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరూ రిజిస్టర్ అవ్వాలి. దాని కొరకు మనం ఈ స్కూల్ లాగిన్ ఓపెన్ చేస్తున్నాం. నెక్స్ట్ అటెండెన్స్ క్యాప్చర్ చేయడానికి స్టాఫ్ అటెండెన్స్ ఆప్షన్ని యూజ్ చేస్తాం. ముందుగా రిజిస్టర్ అంటే ఎన్రోల్ అవ్వడానికి ఆ పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరూ ఈ స్టాఫ్ ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ పాఠశాలలో ఉన్న టీచర్స్ వివరాలన్నీ ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా టీచర్ పేర్లు ఉంటాయి. ఆ పేరు కింద ఒక ఐడి కూడా ఉంటుంది. ఈ ఐడి ఏంటంటే నెక్స్ట్ టీచర్ లాగిన్కి సంబంధించి, ఇండివిజువల్ లాగిన్కి సంబంధించి ఇదే యూజర్ ఐడి అవుతుంది. అంటే మొదటి 4 నెంబర్లో ఉన్న డైస్ కోడ్లో ఉన్న 4 లెటర్స్, నెక్స్ట్ లెటర్స్ అన్నీ మన యొక్క ట్రెజరీ ఐడి, ఇది టీచర్కి సంబంధించి ఇండివిజువల్ యూజర్ ఐడి అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చూపించడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఎన్రోల్ అవడానికి ఆ టీచర్ పేరుకి ఎదురుగా ఎక్స్ అని చెప్పేసి ఒక మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి డిక్లరేషన్ వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్పేసి మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం ఎన్రోల్ అవడానికి 2 పద్ధతుల్లో ఇక్కడ ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. ఒకటేమన్నా మొబైల్ ఓటీపీ. మొబైల్ ఓటీపీ అంటే మీ యొక్క ఆధార్కి లింక్ అయ్యి ఉన్న మొబైల్కి ఓటీపీ వస్తుంది.
అంటే మీ యొక్క ఆధార్కి మొబైల్ లింక్ అయి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఇక్కడ ఓటీపీ వస్తుంది. లేదనుకోండి మీకు ఓటీపీ రాదు. కాబట్టి ఈ ఫస్ట్ స్టాప్ని ఇగ్నోర్ చేయండి. ఈ సెకండ్ది ఏంటంటే ఫింగర్ ప్రింట్. అంటే దీనికి కంపల్సరీగా మన మొబైల్కి బయోమెట్రిక్ డివైస్ని అటాచ్ చేసేసి ఆ టీచర్ యొక్క తంబుని ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 2 ఆప్షన్స్ ద్వారా ఇక్కడ మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతే ఈ విధంగా ప్రతి టీచర్కి ఎదురుగా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుంది. ఈ విధంగా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చిందంటే ఎన్రోల్మెంట్ అనేది 100% సక్సెస్ అయిపోయింది. ఈ విధంగా ఫస్ట్ టైము స్టాఫ్ ఎన్రోల్మెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది 1 టైం చేస్తే సరిపోతుంది. ఇక నుంచి మనం చేయవలసిన అవసరం లేదు. ఇది కంప్లీట్ చేసేటప్పుడే ఆ టీచర్ యొక్క ఫోటోను కూడా క్యాప్చర్ చేసేస్తారు. ఆ ఫోటో అనేది మాస్టర్ ఫోటో అవుతుంది. ఆ ఫోటో ఆధారంగానే ఇక నుంచి ప్రతిరోజు తీసుకునే ఆ సెల్ఫీ ఇమేజెస్ అనేవి ఆ మాస్టర్ ఫోటోతో టాలీ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు స్టాఫ్ ఎన్రోల్మెంట్లో ఇచ్చే ఆ ఫోటో అనేది అంటే ఆ సెల్ఫీ అనేది నీట్గా క్లారిటీగా ఉండే విధంగా చూసుకోండి. వెనకాల ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా చూసుకోండి. అదేవిధంగా మన యొక్క ఫేస్ వరకు మ్యాచ్ అంటే మన యొక్క హెడ్ వరకు ఫోటో క్యాప్చర్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఈ స్టాఫ్ ఎన్రోల్మెంట్లో ఇచ్చే ఆ ఫోటో అనేది నీట్గా ఉంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్టాఫ్ అటెండెన్స్లో ఇచ్చే ఫోటో అనేది ఈ మాస్టర్ ఫోటోకి ప్రతిసారి మ్యాచ్ చేసుకొని కరెక్ట్గా ఉంటేనే మనకి అటెండెన్స్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ విధంగా స్టాఫ్ ఎన్రోల్ అయిపోయిన తర్వాత స్టాఫ్ అటెండెన్స్లోకి రావాల్సి ఉంటుంది. ఇక్కడే ప్రతిరోజు లాగిన్ టైము లాగౌట్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎవరైతే ఎన్రోల్ అయ్యి ఉంటారో వారందరి పేర్లు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఇన్ టైము అవుట్ టైం అని చెప్పేసి కూడా ఇక్కడ బ్లాంక్గా ఉంటుంది స్టార్టింగ్లో. తర్వాత ఇక్కడ అటెండెన్స్ని క్యాప్చర్ చేయడానికి ఆ టీచర్ యొక్క పేరు మీద క్లిక్ చేయగానే ఇక్కడ అటెండెన్స్ అనేది క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అటెండెన్స్ని నమోదు చేసేటప్పుడు కంపల్సరీగా ఆ స్కూల్ లొకేషన్లో ఉండి మాత్రమే ఇక్కడ అటెండెన్స్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ విధంగా యూ కెనాట్ టేక్ అటెండెన్స్ అవుట్ సైడ్ ది స్కూల్ ప్రెమిసెస్ అని చెప్పేసి ఈ విధంగా మీకు ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది. మీకు అటెండెన్స్ అనేది ఇక్కడ మీకు ఫోటో అనేది క్యాప్చర్ అవ్వగానే ఇన్ టైం పడుతుంది. అదేవిధంగా ఈవినింగ్ కూడా అవుట్ టైం కూడా ఇక్కడ రికార్డ్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్ లాగిన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలని చూద్దాం. ఇక్కడ ఇండివిజువల్ లాగిన్ అంటే టీచర్ యొక్క యూజర్ ఐడితో ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ యూజర్ ఐడి ఏంటంటే ఇందాక మీకు స్టాఫ్ ఎన్రోల్మెంట్లో పేరు కింద ఒక ఐడి ఉంది కదా, అదే యూజర్ ఐడి అవుతుంది. లేదనుకోండి మీ యొక్క డైస్ కోడ్లో మొదటి 4 డిజిట్స్ ప్లస్ మీ యొక్క ట్రెజరీ ఐడి అదే యూజర్ నేమ్ అవుతుంది. పాస్వర్డ్ వచ్చేసరికి స్మాల్ లెటర్స్లో స్టాఫ్ STAFF@123 అనేది ప్రస్తుతం డిఫాల్ట్ పాస్వర్డ్. ఈ విధంగా డిఫాల్ట్ పాస్వర్డ్తో వెళ్ళగానే మీ యొక్క కరెంట్ పాస్వర్డు అని అడుగుతుంది. అప్పుడు staff@123 చేసేసి మీరు ఇక్కడ కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే స్క్రిప్ట్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత అయినా మీరు ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అటెండెన్స్ని నమోదు చేసుకోవడానికి సెల్ఫ్ అటెండెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మీరు యొక్క అటెండెన్స్ని క్యాప్చర్ చేయవచ్చు. ఈ విధంగా ఈ రిమ్స్ యాప్ను ఉపయోగించి ఈ విధంగా టీచర్ అటెండెన్స్ను నమోదు చేయాల్సి ఉంటుంది.